సింహరాశి గురించి చూస్తే ఇది కాలపురుషుని శరీరంలో చక్రంలో 5వ రాశి. ఇది అగ్నితత్వపు రాశి, స్థిర రాశి. దీనికి అధిపతి సూర్య భగవానుడు, రవిగ్రహం. సూర్య భగవానుడు గ్రహాలన్నిటికీ రాజు కాబట్టి సింహరాశికి అధిపతి అయినటువంటి వారు కూడా గంభీరంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి అహంకారపూరితంగా, అహంకారము అంటే ఇక్కడ పొగరని కాదు అర్థం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవన్నీ కూడా పూర్తిగా నిండి నిబిడీకృతమై తాము చేసేటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిలో చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. విశాలమైనటువంటి శరీర అవయవాలు కలిగి విశాలమైన ఛాతీ కలిగి ఉంటారు. ఒక రాజు ఏ విధమైనటువంటి శారీరక లక్షణాలు మల్టీ టాలెంటెడ్గా ఉంటారో అన్ని విషయాల మీద చాలా అవగాహన కలిగినటువంటి వారు అవుతారు. అయితే ఇప్పుడు మనం సింహరాశి వారి గురించి మనం తెలుసుకోబోయేది పూర్తిగా రాశికి సంబంధించిన వివరాలు కాదు. ఇక్కడ సింహరాశిలో కేతు సంచారం యొక్క ఫలితాలు మనం చూడబోతున్నాం. సింహరాశి వారు గత చాలా కాలంగా ఒక శుభ కార్యక్రమం చేసి కానీ ఇక్కడ మనకి 2 రకాలైనటువంటి పీపుల్ ఉంటారు. వారి సొంత జాతకంలో పుట్టినటువంటి సందర్భంలో ప్లానెటరీ పొజిషన్ అంతా కూడా చాలా అద్భుతంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు. అలాగే ప్లానెటరీ పొజిషన్లో చాలా ప్లానెట్స్ చాలా వీక్గా ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు. మనం ఓవరాల్గా 2 రకాల వ్యక్తులకి సంబంధించిన సూచనలు మాట్లాడుకుంటూ వెళ్తాం. జన్మతః అన్నీ కూడా గ్రహాలు బలంగా ఉండి ఫేవరబుల్ రిజల్ట్స్, బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నటువంటి రాశులు చూస్తే ఆత్మవిశ్వాసము, ధైర్యము, పట్టుదల ఇవన్నీ కలిగి ఉండడం, వాళ్ళ మీద వాళ్ళకు ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల చాలా గర్వంగా ఉండడం, తమని తాము నమ్ముకుంటారు కానీ ఇంకొకరిని నమ్మరు. ఎవరు ఎన్నైనా చెప్పండి, వారు ఒకటి అనుకుని నిర్ణయం చేసుకున్నారు అంటే అదే మార్గంలో వెళ్తూ ఉంటారు. లౌక్యంగా ఉంటారు, అన్ని రంగాల్లో అన్ని కళల్ని ఆస్వాదిస్తారు. అలా అని చెప్పి ఎక్కడ ఏది జరిగినా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. వారి కనుసన్నలు లేకుండా ఎక్కడ ఏది జరగకుండా ఉండేలా చూసుకోగలరు. గౌరవం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్గా భావిస్తారు. అంటే ఎక్కడ అవమానాన్ని తట్టుకోరు, ఇష్టపడరు, తట్టుకోరు, అవమానాన్ని యాక్సెప్ట్ చేయరు. సహజంగా వీళ్ళు ఒక లీడర్స్ కింద ఉంటారు. అంటే నాయకత్వపు లక్షణాలు కలిగి ఒక టీంని ముందుకు నడిపించడం, ఆఫీసుల్లో కానివ్వండి, ఒక ప్రైవేట్ రంగాల్లో కానివ్వండి, వీళ్ళకంటూ ఒక లౌకికమైనటువంటి హాస్యాస్పదంగా సరదాగా ఉంటూ ఒక టీంని ముందుకు తీసుకువెళ్ళేటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. మిగతా వారు కూడా ఒక పద్ధతిగా ఉండాలి, నీతిగా ఉండాలి, నియమంగా ఉండాలి అని వారికి కొంత మంచి చెడులు చెప్పేటువంటి లక్షణాలు కూడా కలిగి ఉంటారు. అంతేకాదు వారు నిరంతరం కష్టపడమే కాకుండా వారి ఫ్యామిలీకి అంటూ కొంత సమయాన్ని వెచ్చించడం, కొంత విలాసవంతంగా జీవించాలి అని కోరుకోవడం. వాహనం ఎప్పుడూ ఉంటుంది వారికి, సో విలాసవంతంగా జీవించాలి అని కోరుకోవడం, తన కుటుంబ సభ్యులతో ఎక్కువగా టూరిజం ప్లాన్ చేస్తూ ఉండడం లాంటివి కూడా వీళ్ళు ఎక్కువగా లక్షణాలుగా ఉంటాయి. ఏదైనా ఒక వర్క్ని స్టార్ట్ చేస్తే దాని మీద స్టాండ్ బై ఉండి దాన్ని పరిపూర్ణంగా పూర్తి చేసే వరకు కూడా వెనక్కి రారు. జనరల్గా వీళ్ళు ఒక సైన్యంలో కానీ, పోలీసు శాఖలో కానీ, రాజకీయాల్లో కానీ, జడ్జెస్ కానీ ఇటువంటి వారిలో ఎక్కువగా వీరు కనబడుతూ ఉంటారు. ప్రేమ అనురాగాలు కూడా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటి దానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటం వల్ల కొంత ఫ్యామిలీ లైఫ్లో డిస్టర్బెన్స్లు అనేవి కనబడుతూ ఉంటాయి. సమాజంలో ఎక్కడ తగ్గకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నవారు అవ్వటం వల్ల వీరికి ఫ్యామిలీకి కూడా ఒక్కొక్కసారి కొంచెం నిర్లక్ష్యంగా చూస్తున్నారా అన్నటువంటి భావన కలిగి ఎక్కువగా వర్క్కి, వృత్తికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి. బాధ్యతలు తీరిపోయినా కూడా ఇంకా వృత్తిలో ఫ్యామిలీకి దూరంగా ఉండే పరిస్థితులు ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం కనబడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు క్రిందటి నెల మే నెలలో ఈ 2025వ సంవత్సరం నాడు ఉత్తర నక్షత్రంలోకి కేతువు ప్రవేశించడం జరిగింది. ఇక్కడ సహజంగా సింహరాశికి అధిపతి రవి, ఉత్తర నక్షత్రానికి అధిపతి రవి. రవికేతువులు ఇద్దరు కూడా సహజ మిత్రులు కాబట్టి ఇక్కడ రవి స్థానంలో కేతువు. సహజంగా కేతువు అనేటువంటిది మోక్షాన్ని సూచించేటువంటి గ్రహం. సహజంగా కేతువు వచ్చినప్పుడు వైరాగ్యాన్ని కల్పిస్తాడు. మనం ఎంతగానో ఇష్టపడేటువంటి వ్యక్తులు కానీ, వస్తువులు కానీ ఇటువంటి వాటి నుంచి మనల్ని దూరం చేసి, అంటే భవబంధాలని కొంచెం విముక్తులుగా మన చేసి మనకి కొంత మోక్షం వైపు మన మనసును తిప్పేటువంటి అవకాశాలు కేతువు చేస్తూ ఉంటాడు. ఇదే కేతువు జ్ఞానము, విశ్లేషణ, ఏ పనిని ఎలా చేయాలి, ఏది ఎలా ముందుకు నడపాలి అనేటువంటి ఆలోచన కలిగిస్తాడు. అయితే ఇక్కడ ఇప్పుడు రవి కేతువుల యొక్క సంయోగం, అంటే ఉత్తర నక్షత్రంలో కేతువు ప్రవేశించడం వల్ల అసలు సింహరాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఫేవరబుల్ కండిషన్సే ఉంటాయి.
అయితే ఆ ప్రయాణం చేసేటువంటి సందర్భంలో ఉత్తర నక్షత్రము అలాగే మఖ పుబ్బ నక్షత్రాలు కూడా సింహరాశికి చెందిన వారు ఉన్నారు కాబట్టి అప్పుడు శుక్ర నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనేది మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు ఉత్తర నక్షత్రంలో ఈ కేతు సంచారం వల్ల సహజంగా చూడండి, సింహరాశికి చెందిన వారు చాలా కాలంగా పడుతున్న ఇబ్బందుల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ వెళ్దాం. సింహరాశి వారు చూడండి, డబ్బులు ఇచ్చి పోగొట్టుకోవడం, బాగా అయిన వాళ్ళు, నమ్మకం కలిగినటువంటి వారు చాలా సంవత్సరాలుగా మాకు స్నేహితులు మిత్రులు అనుకుని వారు ఆపదలో ఉన్నారనో కష్టంలో ఉన్నారనో ధనాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత చూడండి, ఆ ధనాన్ని తిరిగి వసూలు చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతాం. ఒకవేళ కాదు మనం బలంగా వసూలు చేయాలి అని మనం ముందుకు వెళ్ళినప్పుడు అవతల వాళ్ళు చూడండి ఏం చెప్తున్నారు, మాకు ఒక ప్రాపర్టీ ఉంది, లేదా హౌస్ ఉంది, లేదంటే ఒక స్థలం ఉంది, దాన్ని మేము సేల్ చేసి మీకు ఆ ధనాన్ని తీరుస్తాము అని చెప్తారు. కానీ అది జరగదు, వీరికి ధనం రాదు. ఇలా దాదాపుగా ఈ సింహరాశికి సంబంధించినటువంటి వారు దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ వస్తున్నారు. అంతేకాదు, పోనీ ఏదైనా మనం ఫైట్ చేద్దామా అంటే మరలా లోపల కొంత మంచితనం అనేటువంటిది అడ్డం పడుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే సరే కానీ పాపం కష్టాల్లో ఉన్నారు అని జాలితో మరలా వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుదాం అనుకుని మళ్ళీ వీళ్ళే ఇంకో ఎంతో కొంత ధనం ఇచ్చి తిరిగి వచ్చే పరిస్థితిలో అవతల వాళ్ళు ఉంటారు. కాబట్టి సింహరాశి వారు ఆర్థిక పరంగా గత 3 సంవత్సరాలుగా 2 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూ వస్తున్నారు. అలాగే కుటుంబంలో కూడా ఉన్నటువంటి వ్యక్తులకి కొంత ఆరోగ్య సమస్యలు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే మీ తండ్రి గారు లేదా తల్లి గారికి సంబంధించిన విషయాల్లో గత 3 సంవత్సరాలుగా మీరు వారి యొక్క ప్రేమకి దూరం అవ్వడం కానీ, లేదా వారు మీకు దూరం అవ్వడం వల్ల మీరు ఆ బాధని మనసులో మోయడం కానీ జరుగుతుంది. అలాగే ఒకవేళ సహజంగా చిన్నవారు అయి ఉంటే గనక మీ బిడ్డల యొక్క వివాహం చేసి, మీకున్నటువంటి ఆడపిల్లల వివాహం చేసి మీరు ఒంటరిగా ఉన్నానా, లేకపోతే ఇంకా పనిచేస్తూ వారికి ఏదన్నా సహాయం చేయాలా అని తెలిసి తెలియని, అంటే అది ఒంటరితనమా లేకపోతే వారికి మనం సపోర్ట్గా ఉన్నామా అనేది అర్థం కాకుండా నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి నడుస్తుంది. ఇలా అనుమానాస్పదంగా, అంటే ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం కాబట్టి తాత్వికంగా ఉండాలా, లేదా అన్నీ విడిచిపెట్టి ప్రశాంతంగా ఉండాలా, లేదా మనం పోగొట్టుకున్న చోట సంపాదించాలా, లేదా ఇచ్చిన వారి దగ్గర వదిలేయాలా, కుమార్తెలకు వివాహం చేశాం కాబట్టి సుఖంగా ఉండాలా, లేదా సమాజంలో ఉన్న పేరు ప్రతిష్టలు కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి ఉన్నంతకాలం కాబట్టి కష్టపడాలా, అంటే ఏది కూడా ఒక అర్థం కానటువంటి పరిస్థితి, సందిగ్ధమైన వాతావరణంలో ఇప్పుడు సింహరాశి వారు నడుస్తూ ఉన్నారు. లేదు ఏదైనా పుణ్యక్షేత్రాలు వెళ్దామా, సాధు సంతులకి ఏదైనా దాన ధర్మాలు చేద్దామా, ఒంటరితనంగా ఉన్నామా, అందరూ ఉన్నారా, ఏమీ అర్థం కాదు. మనకి ఎలా చేయాలో తెలుసు, ఎలా చేస్తే బాగుంటుందో తెలుసు. ఉద్యోగస్తుల గురించి మనం మాట్లాడితే మీకు తెలుసు, మీరు పలానా పనిలో ఇలా చేస్తే బాగుంటుంది, ఇదైతే కంపెనీకి ఒక మంచి జరుగుతుంది, లేదంటే ఇదైతే సమాజంలో ఈ చేస్తూ ఉన్నటువంటి కంపెనీలో ఎదుగుదల ఉంటుంది, లేదా ప్రమోషన్ ఉంటుంది, లేదా బెనిఫిట్ అవుతుంది అని. కానీ మీ సుపీరియర్స్ ఆ మాట వినరు, మనల్ని కన్సిడర్ చేయరు. కన్సిడర్ చెయ్యని చోట వర్క్ చేయాలా, లేదా కన్సిడర్ చేసేలాగా మనం ఇండివిజువల్ గా ఉండాలా, అర్థం కాదు. అలాగే పెట్టినటువంటి బ్యాంకులో రుణాలు త్వరగా రాకపోవడం వల్ల ఆర్థిక పరంగా ఏ స్టెప్ తీసుకుందామన్నా కూడా ఏదో ఒక రకమైనటువంటి అబ్స్ట్రాకిల్స్ అన్ని కూడా ఎదురవుతూ ఉండేసరికి ఎటు వెళ్ళాలి, సొంతంగా చేసుకోవాలా లేకపోతే వ్యాపారం చేయాలా, ఉద్యోగం చేయాలా అర్థం కాక సింహరాశి వారికి నడుస్తూ ఉన్న పరిస్థితి. అలాగే చర్మానికి సంబంధించి, తలకి సంబంధించి ఇటువంటి ఎలర్జీస్ కానీ, కొద్దిగా ఆరోగ్య సమస్యలు కానీ కనబడుతూ ఉంటాయి. చెవు పోటు కానీ, చెవు నొప్పి కానీ కూడా కనబడుతూ ఉంటాయి. ఇట్లా విపరీతమైనటువంటి ఆత్మ విమర్శలకి గురవుతూ ఉంటారు, అవమానాల పాలవుతూ ఉంటారు. మీరు చేస్తున్న ఉద్యోగంలో మానేయాలన్నా వారు మీ పనితనం నచ్చలేదన్నటువంటి ఏదో ఒక నింద వేసి మిమ్మల్ని తీసివేయడం జరుగుతుంది. కాబట్టి ఎటు సాగని ఆలోచనలు ఇంకా 2 సంవత్సరాల పాటు సింహరాశి వారిని వేధించబోతూ ఉన్నాయి. ఒక్కొక్కసారి కొంచెం ఏదో తెలియని హాల్యూసినేషన్ వంటి సిమ్టమ్స్ కూడా కనబడుతూ ఉంటాయి. ఈ స్కిన్ డిసీజెస్, మైగ్రేన్, ఇటువంటివి, చర్మ సంబంధమైనటువంటి సమస్యలు, బాడీలో టాక్సిక్ మెటీరియల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఒకటి. ఇవి శారీరకంగా చూస్తే. ఇక కుటుంబ పరంగా చూసినప్పుడు ఇంతకాలం మనతో బాగా ప్రేమగా ఉన్నవారు, ఇంతకాలం బాగా కలిసి ఉన్నవారు సడన్లీ వారు ఎందుకో మనల్ని అనుమానిస్తున్నారనో, లేదా అంత ప్రేమ దొరకలేదనో, లేదా కుటుంబంలోనే చిన్నపాటి అవమానాలు జరిగినాయనో బాధకు గురవుతూ ఉంటారు. అలాగే చాలా కాలం తోడుగా ఉన్నారు అనుకున్నటువంటి మిత్రులు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా దూరం అవ్వటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఒక్కొక్కసారి చూడండి, మీరు గతంలో సహజంగా చాలా ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తులే
నిబ్బరం కలిగిన వ్యక్తులే. కానీ ఎప్పుడైతే ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల నుంచి గమనిస్తే మీ ఆత్మవిశ్వాసం అనేటువంటిది రాంగ్ డైరెక్షన్‌లోకి వెళ్తూ ఉంది. మీరు నమ్మకం అనేది బలంగా పెట్టుకున్నారు. కానీ అది సరైందా? కాదా? అనేటువంటి అనాలిసిస్ అనే చోట దెబ్బతింటూ ఉన్నారు. వర్క్ మీద ఎలా చేయాలి అనేది తెలుస్తుంది. కానీ ఎగ్జిక్యూషన్‌లో ఫెయిల్ అవుతూ ఉన్నారు. మీ అనాలిసిస్‌ని కరెక్ట్ డైరెక్షన్‌లో పెట్టి అది సొసైటీకి మ్యాచ్ అయ్యేలాగా మీరు ప్రయత్నం చేయగలిగితే మళ్ళీ మీరు గౌరవాన్ని పొందగలుగుతారు. చదువుకునే పిల్లలు విద్యలో కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే వృత్తిలో స్థిర చరాస్తుల్లో కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే మీ మాతృస్థానం నుంచి రావాల్సినటువంటి స్థిరాస్తులు అనేటువంటివి కొంత ఇబ్బంది పడుతూ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఈ సంవత్సరంన్నర 2 ఏళ్లుగా స్థిర చరాస్తులు కొన్నటువంటి వారు ఎవరైనా గనక ఈ సింహరాశికి సంబంధించినటువంటి వారు ఉంటే చూడండి, మీ స్థలం కొంత రోడ్ ఎక్స్టెన్షన్ లో పోవడం కానీ, లేదా కొన్న తర్వాత అక్కడ ఏదో ఒక లీగల్ ఇష్యూ ఉంది అన్నటువంటి ఇబ్బందులు పడటం కానీ జరుగుతూ వస్తూ ఉంది. మీరు చదువుకున్నప్పటికీ కూడా, నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎట్లా యూటిలైజ్ చేయాలి అనేటువంటి కరెక్ట్ గైడెన్స్ అనేది తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీకున్నటువంటి నమ్మకం వల్ల వేరే వారు చెప్పేటువంటి దాని మీద మీకు కాన్ఫిడెన్స్ రావట్లేదు. మీరు అనుకున్న దాంట్లో సక్సెస్ రావడానికి టైం పడుతుంది. అసలు మీరు ముందు ఫస్ట్ మీరు అనుకున్నది ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా మీరు ఫెయిల్ అవుతూ ఉన్నారు. ఒక్కొక్కసారి తెలియకుండానే ఏదో తల తిరుగుతున్నట్టు, అన్కాన్షియస్గా అనిపిస్తున్నట్టు, ఏదో ఉలిక్కి పడుతున్నట్టు ఇటువంటి లక్షణాలు కూడా ఇప్పుడు సింహరాశి వారికి కనబడుతూ ఉన్నాయి. ఒక విషయాన్ని మనం ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు అక్కడ చేయలేకపోవడం, ఎందుకు అంటే వేరే టాపిక్ ఏదో రావడం వల్ల డైవర్ట్ అయిపోవడం, ఆ విషయం మీద ధ్యాస పెట్టలేకపోవడం, మతిమరుపు లేదా మర్చిపోవడం. రేపొద్దున లేచి మనం పలానా పని చెయ్యాలి అని డిసైడ్ చేసుకుంటాము. కానీ లేచేసరికి ఏదో కారణం చేత లేదా అలసట చేతో మీరు ఆ పనిని మర్చిపోవడం వల్ల మీరు సమాజంలో వెనకబడిపోవడం అనేది జరుగుతుంది. సమాజంలో వ్యక్తులు మీ మీద నమ్మకాన్ని కూడా కోల్పోతూ ఉన్నారు. కాబట్టి సహజంగా సింహరాశి వారు గొప్ప స్వభావం కలిగినటువంటి వారైనప్పటికీ కూడా గత 3 సంవత్సరాలుగా ఈ లక్షణాలతో మీరు చాలా బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి రాబోతున్నటువంటి 2 సంవత్సరాలు కొంత ఈ రకమైనటువంటి ఇబ్బంది కనబడుతూ ఉంది. కాబట్టి ఇది మీ జాతకంలో పర్సనల్గా ఇండివిజువల్గా ఎలా ఉంది అనేది చూడాలి అంటే మీరు మీ డీటెయిల్స్ని మన వెబ్సైట్లో పోస్ట్ చేయండి, vasaviastrology.com అనే వెబ్సైట్లో. అలాగే మీరు ఇండివిజువల్గా ఆన్ కాల్ మీరు మాట్లాడచ్చు. మా ఫీజిబిలిటీని బట్టి మేము మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టైం ఇస్తాము. సో కాబట్టి అక్కడ ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నటువంటి వారు మీరు కలవచ్చు. ఖచ్చితంగా మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీరు మాట్లాడచ్చు. సో అలాగే మన సంస్థలో ప్రతి మాసము జరిగేటువంటి యజ్ఞ యాగాది క్రతువుల్లో కూడా పాల్గొనటం వల్ల కూడా కొంతవరకు దోష ఉపశమనం జరుగుతూ ఉంది. కాబట్టి కేతువు అనేటువంటి గ్రహం నడుస్తున్నంతసేపు సింహరాశి వారందరూ అప్రమత్తంగా ఉండి తీరవలసిందే. ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితాన్ని బట్టి, వారి వారి జాతకాన్ని బట్టి వారికి జరగబోయేటువంటి కష్ట సుఖాలు, లాభ నష్టాలు అనేటువంటివి ఉంటాయి. అందరికీ ఒకే పారామీటర్లో, ఒకే పద్ధతిలో, ఒకే స్టైల్లో జరగదు. కానీ బట్ జరగబోయేదైతే మాత్రం కొంత కష్టకాలం అని చెప్పాలి. ఇప్పుడు ఉత్తర నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి కొంత ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగస్తులకి కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది. ప్రభుత్వ రంగాల్లో, రాజకీయాల్లో ఉండేటువంటి వారికి, అలాగే గతంలో చేసినటువంటి తప్పిదాలు అనేటువంటివి కూడా ఇప్పుడు బయటకు వచ్చి వాటికి సంబంధించినటువంటి పనిష్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు చేస్తున్నటువంటి ఆఫర్స్ ఏ రకంగా అయితే ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు మనకి ఇప్పుడు వస్తూ ఉన్నాయో ఆఫర్స్, ఇవన్నీ కూడా రేపటి రోజున మళ్ళా ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సింహరాశి వారు ఈ కేతుగ్రహ దోష పరిహారాన్ని ఫాలో అయినట్లయితే ఇంకా బాగుంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి సింహరాశి వారు రాబోతున్న 2 సంవత్సరాలు అశ్వత్థ పూజ చేయడం కానీ, లేదా గణపతి ఆరాధన చేయడం కానీ మీ గృహంలో మీకు మీరుగా అలవాటు చేసుకోండి. అలాగే కేతుగ్రహ దోష పరిహారం చేసే సమయంలో మీరు పార్టిసిపేట్ చేయడం వల్ల కూడా మీకు ఈ దోషాన్ని కొంచెం తగ్గించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సింహరాశి వారికి ఎవరిని నమ్మలేని పరిస్థితి, వారిని వారే నమ్ముకోలేని పరిస్థితి ఈ రాబోతున్న ఇక్కడి నుంచి ఈ సంవత్సరంన్నర 2 ఏళ్ల కాలం పాటు మాత్రం నడుస్తూ ఉంది. కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండడం మంచిది.